సింహము వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా సింహ లగ్నం తీసుకోండి, లేదా రాశి తీసుకోవచ్చు. లగ్నం తెలియనటువంటి వారు మీకు 12వ భావంలో జూన్ 23వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి 3 శుభగ్రహాలు 12వ స్థానంలో కలుస్తున్నాయి. జూన్ 23 నుంచి జూలై 5 వరకు. మరి 3 శుభగ్రహాల కలయిక వల్ల మీకు కలిగేటువంటి ఫలితాలు ఏంటి? ఎందుకంటే జూలై 5వ తేదీ అయిపోగానే మరలా మీకు వక్రించుకుంటూ బుధుడు వెనక్కి వెళ్ళిపోతాడు, శుక్రుడు సింహంలోకి వచ్చేస్తాడు. అదేవిధంగా సింహంలో ప్రస్తుతం మీకు కేతువు కూడా ఉన్నాడు. దశమంలో కుజుడు, లాభంలో రవి, అదేవిధంగా అష్టమంలో శని, సప్తమ స్థానంలో రాహు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ కూడా చక్కగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ వ్యయస్థానంలో అదేంటంటే ఖర్చు స్థానం కదా, అంటే అది ఖర్చు అయినప్పటికీ కూడా అంటే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం మూలంగా శుభగ్రహాలు మనం చూడండి, ఒక్కొక్కసారి మనం పెట్టిన ఖర్చుకి దాని ఫలితం ఉంటుంది, కొన్నిసార్లు నిష్ఫలం అవుతుంది ఖర్చు. ఏమి ఎందుకు అంటే అనవసరంగా ఖర్చు పెట్టామంటూ ఉంటాం. ఇక్కడ ఎప్పుడైతే శుభగ్రహాలు పనిలో ఉంటాయో దాని యొక్క ఖర్చుకి ఫలితం ఉంటుంది. కాకపోతే ఎంతైనా శని రాహు ఎనర్జీతో ఉన్నాడు కాబట్టి చూసి ఖర్చు పెట్టాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే తండ్రి గారి ఆస్తి విషయంలో గతంలో ఏర్పడినటువంటి కొన్ని వివాదాలు అనుకోండి, గతంలో మనం అనుకుంటూ ఉంటాం ఏంటోనండి పేపర్స్ అక్కడ మిస్ అయిపోయాయి, అది డిస్ప్యూట్ అవ్వట్లేదు, అది డిస్ప్యూట్లో వెళ్ళిపోయింది. అటువంటివన్నీ కూడా కొంతవరకు క్లియర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఇప్పుడు కనబడుతున్నాయి. అదేవిధంగా మీరు ఏదైనా గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేయడానికి, మీకు అప్పు లభించడానికి, అదే కాకుండా మీకు ఇప్పుడు అష్టమ శని నడుస్తుంది. ఎప్పుడైతే అష్టమ శని ఉందో శని మీద ఎప్పుడైతే ఈ గురువు శుక్రుడు బుధుడు కలిసినటువంటి, అంటే గురువుకి 9వ దృష్టి ఉంటుంది, బుధ శుక్రుడు కలయికతో కూడినటువంటి దృష్టి. దీని మూలంగా ఏంటంటే తాతగారు ఆస్తి విషయంలో ఏదైనా వివాదాలు క్లియర్ అవ్వడం, రీసెర్చెస్ కలిసి రావడం. చూడండి, మనం ఏదైనా ఒక రీసెర్చ్ చేస్తూ ఉంటాం, ఆ యొక్క రీసెర్చ్ అనేటువంటి కలిసి రావడం అనేటువంటి జరుగుతుంది ఇక్కడ అష్టమ శని లేదా ఈ గురువు దృష్టి మూలంగా. అలాగే లగ్నంలో కేతు ఉన్నందుకు కాస్త దేవత కొంత స్పిరిచువల్ లైన్లోకి వెళ్తూ ఉండండి. శుక్రగ్రహం ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉందో కొంచెం విదేశీ సంబంధాలు కుదురుతాయి. గతంలో జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి వివాదాలు కూడా క్లియర్ అవుతాయి. కొంత సేవలకు సంబంధించిన వాటిలో పార్టిసిపేట్ చేస్తారు. కొన్ని సేవలు చేయడం వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. చెప్పాలంటే లాభం ద్వారా కూడా ఉన్నాడు కాబట్టి. కాకపోతే కాస్త ఉద్యోగంలో కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే లగ్నంలో దశమంలో ఉండే ఉద్యోగం, కాకపోతే ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు మారడం మూలంగా ఉద్యోగాలు చాలా చక్కగా వస్తాయి. ఇక్కడ మనం గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ మన జన్మజాతకంలో కూడా గ్రహ కలయిక అనేటువంటిది అది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే, మనకి ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు రాశినాథుడిని గ్రహాన్ని కూడా చూసుకోవాలంటే ఈ రాశి నాథుడు ఈ గ్రహం ఈ రెండు కలిపినప్పుడు ఒక యోగం. ఆ గ్రహం మరలా ఒక నక్షత్రంలో ఉంటుంది, ఆ రాశిలో ఆ 3 కలిపినప్పుడు ఒక యోగం. అలా కాకుండా ఇంకో గ్రహంతో కలిసి ఉంది అనుకోండి, అప్పుడు ఆ 4 కలిసిన యోగం, అంటే రాశి నక్షత్రం ఇంకో గ్రహంతో. అలా కాకుండా మనకి 2 గ్రహాలు 3 గ్రహాలతో కలిసి ఉంటాయి. అష్టగ్రహ కూటమిలో పుట్టిన వారు ఉంటారు. అయితే మరలా ఈ లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ ఆధిపత్యం పొందాయో దాన్ని బట్టి రిజల్ట్ అనేటువంటిది. అయితే ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నా, ఇందులో మనకి శుభగ్రహాల కలయిక క్రూర గ్రహాల కలయిక 2 విధాలుగా ఉంటుంది. అందులో సహజ శుభగ్రహాల కలయిక మీ లగ్నానికి యోగకారకుల యొక్క కలయిక ఉంటుంది. అంటే ఇప్పుడు 2 వ్యక్తులు కలిశారు, ఆ 2 వ్యక్తులు బాగా క్రైమ్ చేసే పీపుల్ అనుకోండి, ఇంకో కొత్త క్రైమ్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది.
ఇద్దరు వ్యక్తులు మంచి సంఘ సంస్కర్తలు, మంచి చేయాలనే బుద్ధి కలిగిన వాళ్ళు, వాళ్ళిద్దరూ కలిస్తే ఒక మంచి చేయాలనే బుద్ధి ఆలోచన వస్తుంది. అలా కాకుండా ఒక మంచివాడు ఒక క్రిమినల్ కలిస్తే ఏమవుతుందంటే ఈ క్రిమినల్ యొక్క ఆలోచనలని మంచివాడికి కొంత అంటే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మంచి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్వభావం కొంత క్రిమినల్కి ఆలోచింపచేసేలా ఉంటుంది. అలాగే గ్రహాలు కూడా ఏంటంటే మీకు ముఖ్యంగా ఈ క్రూర గ్రహాలు అంటాం. అంటే ఏమిటి? రాహు, రవి, కుజుడు, కేతు నీచంలో ఉండేటువంటి గ్రహాలు. ఈ గ్రహాలు ఎప్పుడైనా సరే మీ జన్మ జాతకంలో మీకు 3వ భావంలోని, 6వ భావంలోని, దశమ భావంలో ఉంటే చాలా మంచిది. లాభభావంలో కూడా చాలా మంచిది. అంటే ఇక్కడ నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఈ గ్రహాల యొక్క కలయిక కొన్ని స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా శుభగ్రహాలు అంటే గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణచంద్రుడు ఇవేవైతే ఉంటాయో ఈ గురు, శుక్ర, బుధ, పూర్ణచంద్రుడు అనేటువంటి గ్రహాలు లగ్నంలో కానీ, అంటే లగ్నంలో ఉంటే స్వభావం, చక్కటి స్వభావాన్ని, ధనభావంలో ఉంటే ధనానికి కూడా ఇబ్బంది లేకుండా కలిగించడం, మరియు అదేవిధంగా మీకు చతుర్థంలో ఉంటే మంచి గృహయోగాన్ని, పంచమంలో ఉంటే మంచి విద్యాయోగాన్ని, మరియు చతుర్థంలో ఉంటే విద్యాయోగము, గృహయోగము, పంచమంలో ఉంటే సంతాన యోగాన్ని, మంత్రయోగాన్ని ఇస్తూ, సప్తమంలో ఉంటే మంచి జీవిత భాగస్వామి, మరి అష్టమంలో ఉంటే తాతగారి ఆస్తి సంబంధించిన విషయాలు అనుకూలత, 9లో ఉంటే మంచి గురువుని ఇలా ఇస్తూ ఉంటుంది. 12లో ఉంటే మంచి జీవిత భాగస్వామి, మంచి దగ్గర నుంచి ఆస్తిలో ఇలా ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆ గ్రహాలు నీచంలో ఉచ్చగా ఉంటాయి. ఒకసారి శుభగ్రహం అయినా కూడా అది మనం చూసుకోవాలి. ఇక ఈ యొక్క గ్రహాలు రివర్స్ లో ఉన్నాయనుకున్నది ఉదాహరణకి పాపగ్రహాలు శుభస్థానంలో ఉన్నాయి, 2లో ఉన్నాయి, గొడవలు కుటుంబ సభ్యులతో, 4లో ఉంది ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే గొడవ, 5లో ఉండే సంతానంతో, ఫ్రెండ్స్తో, ప్రేమించిన వారితో గొడవ, 12లో ఉన్నాయి అనవసరాలు, వ్యసనాలు. ఇలా ఒక్కొక్క గ్రహం యొక్క ఫలితము ఫలానా రాసుల్లో ఉన్నప్పుడు ఫలానా భావాలు ఉన్నప్పుడు మారిపోతుంది. అలాంటప్పుడు ఏమి టెన్షన్ పడకుండా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏ గ్రహాలు అయితే మీకు ఉండి ఆ మహాదశలు నడుస్తున్నాయో ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే ఆ గ్రహ కలయికి సంబంధించిన మహాదశలు అంతర్దశలు రావాలి. రాకుండా ఎప్పుడు ఇబ్బంది పెట్టదు. అంటే మనకు ఆ కర్మ రాదన్నమాట. ఇక్కడ గ్రహం ఇబ్బంది పెట్టడం కాదు, మనకు ఆ కర్మ రూపంలో మంచిగా చెడుగా వస్తుందని అర్థం. ఆ మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రమే మీరు దాన్ని అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి, దానికి సంబంధించిన రెమెడీ చేసుకోవాలని దాని ఇవ్వడం, ఆ మంత్ర సాధన చేయడం చేస్తుంటారు. సో అయితే ఈ గ్రహాలు ముఖ్యంగా మనకి 3 గ్రహాలు గోచారంలో కలిసిన దేశకాల పరిస్థితుల్లో కూడా అనేకమైన మార్పులు వస్తాయి. మన గతంలో చాలా కాలం చెప్పుకుంటున్నాం ఏమండి, మీకు ఈ యొక్క ధనపరమైనటువంటి విషయంలో అంటే రూపీ యొక్క రూపం మారుతుంది అని చెప్పుకుంటున్నాం అటువంటి వాటికి, మరియు విపరీతమైనటువంటి వర్షాలు, విపరీతమైన ఎండలని చెప్పుకున్నాం. అదేవిధంగా విపరీతమైన వర్షాలు, ఎండలు కూడా పెరుగుతాయి, యుద్ధ సంబంధించిన పెరుగుతుంది, మరియు ఈ ప్రయాణ సంబంధించిన విషయాల్లో జల ప్రళయాలు, భూకంపాలు పెరుగుతూనే ఉంటాయి మనకి. కాబట్టి ఈ నదీ స్నానాలకు వెళ్ళినటువంటి వారు, ఈ నదుల దగ్గర, సముద్రాల దగ్గర, నీటికి దగ్గరగా నివసించేటువంటి వారు చాలా కేర్గా ఉండాలి ఇప్పుడు ఉండేటువంటి కండిషన్స్ వల్ల. కాకపోతే 2 శుభగ్రహాలు ఇది కలిసినందుకు కొన్ని ప్రదేశాలు భూముల యొక్క రేట్లు పెరగడం, కొత్త వాహన సంబంధించిన విషయాలు కొంత అప్గ్రేడ్స్ రావడం, మరియు విద్యా సంబంధించిన విషయంలో కొన్ని ఎటువంటి మార్పులు అంటే విప్లవాత్మకమైన మార్పులు రావడం, కోర్టు ఇచ్చేటువంటి తీర్పులు కూడా అసలు ఊహించం, ఏంటి ఇలాంటి తీర్పులు ఇస్తుంది అనేటువంటిది. కొన్ని సెక్షన్స్ని జనాలకు ఉపయోగపడేటువంటి కొన్ని సెక్షన్స్ ఉంటాయి. అంటే ఏంటి, రిజర్వేషన్స్ క్యాన్సర్, ఇలాంటి హై లెవెల్లో అసలు ఎవరు డేర్ చేయలేనటువంటి ఇది గవర్నమెంట్ తీసుకురావడం వల్ల మనకి జరుగుతుంది. ఈ యొక్క గ్రహ కలయిక